వెల్కమ్ టు జననీ క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హ్యాంగింగ్ తోరన్ ఇంతకుముందు వీడియోలో చేశాను. దానికోసం ఆకుల్ని ఎలా చేయాలనేది, దాన్ని పూసలతో ఎలా డెకరేట్ చేసుకుంటాము అనేది చూపిస్తాను. ఇవి 3 వీడియోలుగా చేయడం జరిగింది. ఈ 3 వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ఇస్తూ ఉంటాను. ఒక డోర్ హ్యాంగింగ్ తోరన్ తయారు చేయడానికి ఇవి ఆకులు, బార్డర్, అలాగే దానికి కావలసిన పూసల్ని ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూడండి. ఇవి 3 వీడియోలు చూస్తేనే మీకు హ్యాంగింగ్ తోరన్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. ముందుగా ముడి వేసుకున్న తర్వాత వచ్చిన చైన్లో మనం 5 వరకు, చూడండి నేను చూపిస్తున్నట్లుగా 5 వరకు చైన్స్ని లూజ్గా తీసుకుంటాము. చూడండి అలా 5 తీసుకుంటాము లూజ్గా. హుక్ పైనుంచి ఊల్ని తీసి చైన్ లోపల నుంచి ఊల్ని లాగుతూ ఉంటే 5 సార్లు లాగడం వల్ల 5 లూప్స్ వస్తాయి. ఆ 5 లూప్స్లోనూ 2 లూప్స్గా డివైడ్ చేసుకుంటూ దాన్ని ఎలా తీస్తున్నాను అనేది ఒకసారి మీరు వీడియోని చూడండి. అలా తీసిన తర్వాత ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క డబుల్ క్రోషేలు చేసుకుంటూ అలా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ చివర 3 చైన్స్ చేసిన తర్వాత కొంచెము 2 చైన్స్ చేసుకున్న తర్వాత డబుల్ క్రోషేలు చేసుకోవాలి. ఒక్కొక్క చైన్లోనూ మధ్యనున్న ఖాళీల్లోనమాట ఒక్కొక్క డబుల్ క్రోషే చేసుకుంటూ వెళ్తే అలా వస్తుంది. అలా వచ్చిన దాన్ని టర్న్ చేసుకున్న తర్వాత 2 చైన్స్ మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 చైన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్రోషేలు చేసుకోవాలి. ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకోవడం వల్ల ఈ ఆకులు వెడల్పుగా వస్తాయి, మధ్యనున్న భాగంలో వెడల్పుగా వస్తాయి. ఏడు లైన్స్ వరకు వచ్చిన తర్వాత 8వ లైన్ నుండి రైట్ సైడ్న ఒక చైన్ వదిలేస్తూ డబుల్ క్రోషేలు చేసుకోవాలి.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఒక్కొక్క చైన్ వదిలేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఇలా సన్నగా అలా వస్తుందన్నమాట. అలా ఫుల్గా ఆకు వచ్చిన తర్వాత పూసల్ని ఎలా ఎక్కించుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. ఇది ఈజీగానే ఉంటుంది. మీరు ఒక్కసారి చూసినట్లయితే మీరు కూడా చేసేసుకోగలుగుతారు. అలా మనం ఆకుల్ని పూసలతో అంటే గోల్డ్ కలర్ పూసలతో ఇలా చేసుకున్నట్లయితే చాలా అందంగా వస్తుంది. అలానే మధ్యలో నేను పెద్ద పూసతో ఎలా కనెక్ట్ చేశాననేది మీకు చూపిస్తాను. అవి కూడా రింగ్లా ఒకటి ఉంది. ఆ రింగ్లో 2 హోల్స్ ఇస్తాడు. ఆ 2 హోల్స్లోంచి ఈ పూసని ఎక్కించి వాటికి ఒక ఊలు చిన్న ముక్కని మధ్యలో పెట్టి గుచ్చినట్లయితే మనం లీవ్స్ మధ్యలో పెట్టుకోవచ్చు. అలాగే బోర్డర్ కూడా మధ్యలో నేను పెట్టాను. అవి గుచ్చుకోవడమే కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. నేను ఎలా గుచ్చాననేది చూపిస్తే మీరు అలా చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అంటే నేను చేసే క్రోచెట్ వర్క్ని ఎవరూ లైక్ చేయట్లేదు. అయితే నేను అడిగితే చేస్తారని కాదు, మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. థ్యాంక్ యూ.